మరి రాకీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు ఫ్యూచర్ ని? అంటే అంటే హీరోగా ఎస్టాబ్లిష్మెంటా, లేకపోతే ఒక మనకి గుర్తింపు తెచ్చే పాత్రని ఇంపార్టెంటా? నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తావు? అలా ఏం లేదు మేము, ఒక మంచి యాక్టర్ని అవుతే నాకు అది హ్యాపీ. ఆ హీరో అవ్వాలి అని అది ఏం లేదు, ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, జనాల్లో క్యారెక్టర్ అనేది గుర్తుండాలి, అలాంటిది చేసుకుంటా వెళ్ళడం నాకు ఇష్టం మేము. నాకు ఓకే. రాకీ ఏ క్యారెక్టర్స్, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేయగలడు? ఎమోషన్సా, లేకపోతే కొంచెం యారగెన్సీనా? దేన్ని నువ్వు బాగా ఎలివేట్ చేస్తావు నీలో? మెయిన్ ఎమోషన్స్ అయితేనే బాగా చేయగలం మేము. అది ఎందుకో కానీ ఎమోషన్స్ అంటే కామెడీ అనేవి కాదు, అన్ని చేస్తాను, బట్ నాకు బాగా ఇష్టమైంది ఎమోషన్ మేడం. ఎమోషన్ అనేది అలాగా నాకు చేయడం అనేది బాగా ఇష్టం. ఎందుకో దాంట్లోకి అలాగా వెళ్ళిపోతా. అంటే ఏమన్నా ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడం కానీ అట్లాంటివి. ఇంట్లో కూడా అంతేనా? ఇంట్లో అంటే ఇంట్లో అన్ని రివర్స్ మేము కొంచెం. ఇంట్లో మొత్తం అల్లరి. అబ్బో మనకు ఫస్ట్ నుంచి ఉండేది అదే. అది నీ బాడీ లాంగ్వేజ్ లో తెలుస్తుంది. మరి ఇండస్ట్రీలో ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాం. ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సింది ఏంటి? నేను తెలుసుకుంది అయితే టైమింగ్ పంచువాలిటీ ఉండాలి మేము ఒకటి, ఇంకొకటి డిసిప్లిన్ ఒకటి ఉండాలి, ఇంకోటి మన మాట తీరు, ఎదుటోళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, తప్పుగా మాట్లాడుతున్నాం, అవి కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి అన్నది నాకు తెలుసు మేమంతా. ఓకే. ఫ్యూచర్లో నీకంటూ ఒక డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? ఇలాంటి పాత్ర వస్తే వదులుకోకుండా చేయాలి, లేకపోతే పర్టిక్యులర్ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండును, అలాంటి ఇష్టాలు కానీ కోరికలు కానీ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు మేము మనకి. అంటే నాకు నచ్చిన క్యారెక్టర్ అంటే లైక్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీ అని చూడండి మ్యామ్, అందులో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటది. అదొకటి. ఇంకా బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు గారిది. అంటే అట్లాంటి అంటే ఇష్టం, అలా చేయాలని కాదు, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం మేము బాగా. అర్థమైపోయింది. నీకు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కి అట్రాక్ట్ అవుతావు, బట్ కరెక్ట్ గానే సూట్ చేసుకున్నావు, చాలా కరెక్ట్ గా సెట్ చేసుకున్నావు, కరెక్ట్ గా ఆలోచిస్తున్నావు. సూపర్. మరి చిరంజీవి గారు ఇన్ని మూవీస్ చేశారు కదా, ఏ హీరోయిన్ తో చేస్తే నీకు బాగా నచ్చేది చెప్పు? అంటే నాకు అప్పట్లో తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడే చెప్పు. కాజల్ గారితో అయితే బాగుంటారు మ్యామ్. స్టెప్లు 115 బాగా పట్టుకున్నావే. అంటే అందులో కూడా ఒక మెసేజ్ ఉంటది కదా మ్యామ్, ఇలా ప్రజలకి హెల్ప్ చేయాలి అది ఇది అని, అది కూడా నాకు బాగా ఇష్టం మ్యామ్. నాకు అది సినిమాలు చూడడం వరకైనా నీకు కూడా ఏమన్నా వచ్చేసాయి లక్షణాలు? అలా ఏం లేదు, మనకు తోచినంత అంతే. అంటే మొత్తం మన దగ్గర లేకుండా పెట్టడం అది కాదు. అలా అని కాదు, కొన్ని మెసేజెస్ మనల్ని ముందుకు మోటివేట్ చేస్తూ ఉంటాయి. అవును మ్యామ్. అలాంటివి ఏమైనా ఉన్నాయా లైఫ్ లో? అట్లాంటివి అంటే నాకు తెలుసో తెలియకో చిన్న 2-3 తప్పులు చేశాను మ్యామ్. అది అంటే ఇప్పుడు నేను ఆడిషన్కి పిలుస్తారు, నన్ను ఆడిషన్కి పిలిస్తే నేను వెళ్తాను, నాకు తెలియదు అది. నాకు చెప్పేవారు ఆడిషన్కి రామ్మని, మా అన్నీ నాకు మెసేజ్ లొకేషన్ పెట్టేవారు. నేనేం చేసేవాడిని, మామూలుగా నేను ఫ్రెండ్స్తో వాళ్ళతో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, ఏమన్నా ఆఫీస్లకి వెళ్తే నన్ను కూడా పిల్లరా, నాకు కూడా చెప్పరా అని అనేవారు. నేను ఒకసారి అలాగే ఒక మూవీ వాళ్ళు, తెలంగాణ మూవీ సంథింగ్, వాళ్ళు పిలిస్తే వెళ్ళాను ఆఫీస్కి. వెళ్ళిన తర్వాత నాతో పాటు ఒక 15 మెంబర్స్ని తీసుకొని వెళ్ళాను ఆఫీస్కి. వాళ్ళేమో మా అన్ని కంప్లైంట్ చేశారు, మీ ఓన్ రమ్మంటే మొత్తం అందరినీ తీసుకొని వస్తున్నాడు. అంటే మా ఓన్ అడిగాడు, ఏంట్రా నువ్వు అందరినీ ఎందుకు తీసుకుని వెళ్ళాను అని అడిగారన్న. మామూలుగా ఆఫీస్కి పాపం నాకు రాకపోతే కనీసం వాళ్ళకేమో వస్తుంది కదా క్యారెక్టర్. ఇప్పుడంతే డైరెక్టర్ సార్కి ఎవడు సూటబుల్ అవుతే వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు నాకు సెట్ కాలేదంటే నాతో పాటు 10 మంది వచ్చారు కదా, అందులో ఎవరికొకటికి వస్తుంది కదా అన్నది నేను అలా తీసుకెళ్ళాను. దాని తర్వాత నన్ను ఫుల్గా ఇంట్లో వేసుకున్నారు, అక్కడ వేసుకున్నారు, అందరూ వేసుకున్నారు. దాని తర్వాత ఓహో మనం తీసుకెళ్ళకూడదు అనమాట, వాళ్ళే పిలుస్తారు అనమాట, అర్థమైంది. మన పని మనం చేసుకురావాలి అనేది క్లారిటీ వచ్చింది అనమాట. ఓకే. చిరంజీవి గారి సాంగ్స్ వాటికి ఎప్పుడైనా స్టెప్ వేసావా కాలేజ్ రోజుల్లో కానీ? అంటే ఇప్పుడంటే షోస్ చేస్తాం, కాలేజ్ డేస్ లో బాగా నువ్వు ఎంజాయ్ చేసాను కాదు మేము. రీసెంట్ గా సార్వి మూవీస్ రిలీజ్ లో వస్తున్నాయి చూడండి, దానికి మేము డైలీ ప్రతి రిలీజ్ కి వెళ్ళిపోతాం. అక్కడ సాంగ్ ఏదైనా రానండి వెళ్ళడం, థియేటర్ లో డాన్స్ వేయడం, ఇవి చాలా వీడియోలు కూడా ఉంటాయి. అవును, మొత్తం ఇన్స్టా నుండి అదరగొట్టేస్తున్నారు కదా. అయ్యో. ఓకే. చిరంజీవి గారి లో నీకు బాగా నచ్చేది అండి?
ఆర్టిస్ట్ గా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. అంటే కొన్ని మనకి నచ్చుతాయి. చిరంజీవి గారు డాన్స్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అవును లేదా చిరంజీవి గారు చాలా సహజంగా ఉంటారు అందరితోనే. అవును మ్యామ్. ఇట్లా మల్టిపుల్ లో మనకి కొన్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. నీకు అలా అట్రాక్ట్ చేసిన విషయాలు ఏంటి? నాకంటే ఇంకా అప్పుడు నేను సార్ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడే చాలా మంది మేము అది అసలు సార్కి తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు నాతో పాటు. అప్పుడు వెళ్ళారు ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి రావడం, అలా రావడం, ఇలా దగ్గరికి పిలుచుకొని హక్ చేసుకొని మేచ్ చెయ్యేసి మాట్లాడుతున్నారు. నాకు అక్కడ రేమ్మా ఏందిరా, అంత పెద్ద ఆయన మామూలు కామన్ పీపుల్ తోటి వచ్చి ఎవరైనా సరే ఇలా హక్ చేసుకుంటా అంటే హక్ చేసుకుంటున్నారు. సార్ మీ ఇలా పట్టుకొని ఫోటో దిగచ్చు కదంటే వేసుకోమ్మా నో ప్రాబ్లం అని అంటున్నారు. అప్పుడు బ్యాక్ సైడ్ బౌన్సర్ వచ్చి ఇలా చేయి తీసినా వద్దు వేసుకొని అని అంటున్నా. నాకు అది చిరంజీవి సార్ దగ్గర చాలా బాగా నచ్చింది. ఓకే, సూపర్. అసలు అంత పెద్ద మెగాస్టార్ని దగ్గరగా చూసావు అండ్ ఆ సినిమాలను ఫాలో అవుతున్నావు. నువ్వు ఇప్పుడు ఒక స్టార్వి, సో నటనలో కానీ దేంట్లో అయినా కానీ చిరంజీవి గారిని ఫాలో అవుతావా? అంటే నాకు కొన్ని మామూలుగా నేను యూట్యూబ్లో అట్లలో చూసాను, మామూలుగా యాక్టింగ్ల కోసం వాటి కోసం. అంటే ఎప్పుడో కానీ చిరంజీవి సార్ ఒకటి అన్నారు ఒక ఇంటర్వ్యూలో సంథింగ్ దేంట్లోనో, మనం ఇప్పుడు సీరియస్గా ఒక సీన్ జరుగుతున్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోరు రోల్ అయిందంటే ఆ టైంలో సంథింగ్ డైలాగ్ చెప్తున్నావు అట్లాగా, నువ్వు కాకపోతే ఆడే ఎవడైనా మర్చిపోతే ABCD FGH అజేకే అట్లా చెప్పాలి, మేనేజ్ చేయాలనేది ఒకసారి సార్ ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో అప్పుడు అది నేను చూసి నేర్చుకున్నా. ఎప్పుడు నేను మర్చిపోయినా సరే ఎవరన్నా చెప్పేది అట్లాగా చెప్పేస్తా ఉంటాను, ఆపను. అక్కడ చేశారా? మొదలు పెట్టారా మొత్తానికి? ఓకే.